నమస్తే ఫ్రెండ్స్. అద్భుతమైన గ్రామాన్ని మీకు పరిచయం చేస్తాను ఫ్రెండ్స్. ఆ గ్రామంలో 100 కుటుంబాలున్నాయి. ప్రతి ఇంటికి గోసంపద ఉంది. ఆ గ్రామంలో 500 ఆవులున్నాయి. ప్రతి ఇంటికి ఒక గోవుల కొట్టముంది ఫ్రెండ్స్ అసలు. అద్భుతం. ఎడ్ల బండి ఉన్నాయి. చాలా వరకు ఎడ్ల బండ్లున్నాయి. ఎంత అద్భుతం చూడండి ఫ్రెండ్స్. ఆ గ్రామము ఒక గోకుల ధామము ఫ్రెండ్స్. ఒక స్వర్గం అది. స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ, పూర్తి ఆక్సిజన్‌తో నిండినటువంటి గాలిలో జీవిస్తున్నారు ఫ్రెండ్స్ ఆ గ్రామస్తులు. ఇలా 70 సంవత్సరాల క్రితము ప్రతి గ్రామంలో ఇదే విధంగా గోవులుండేవి. అవి మన కుటుంబంలో సభ్యులు ఫ్రెండ్స్. కానీ ఎందుకో వాటికి ఆదరణ కరువైంది. కానీ ఈ గ్రామస్తులు ఫ్రెండ్స్, నేనంటాను వాళ్ళకి ప్రతి ఒక్కరికి 3 కోట్లున్నాయంటాను ఫ్రెండ్స్. అవును. నిజం. మీరు విన్నది నిజమే. ఆ 3 కోట్లు ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మొదటిది ఆరోగ్యం, రెండోది ఆనందం, మూడోది ఆర్థికం ఫ్రెండ్స్. గోవులున్న చోట ఆరోగ్యం చాలా బావుంటుంది. ఆరోగ్యం బాగుంటే చాలా ఆనందంగా ఉంటాము. కుటుంబాలు ఆరోగ్యంతో విలసిల్లుతుంటాయి. ఈ 2 ఉన్నాయనుకోండి, ఆరోగ్యం, ఆనందము, మనం ఆర్థికంగా చాలా చక్కగా ఉన్నట్టే కదా ఫ్రెండ్స్. అవునా? కాదా? చెప్పండి. ఈ సంపదని మనం పోగొట్టుకొని ఎక్కడెక్కడో ఆనందం గురించి తిరుగుతున్నాం ఫ్రెండ్స్. మన ఇంట్లోనే ఉంది ఫ్రెండ్స్ స్వర్గధామము, గోకుల స్వర్గధామము. ఏమంటారు ఫ్రెండ్స్? తిరిగి గోవులకి ఈ వైభవాన్ని ఇద్దామా? ఎన్నో గోవులు ఇందులో నిండు చూలాలుగా ఉన్నాయి చూడండి. ఎంత భారంగా నడుచుకుంటూ వస్తున్నాయి. వీ ఇవి వాటికి వాటి ఇల్లులు తెలుసు ఫ్రెండ్స్. వాళ్ళ యజమానులు తెలుసు. చక్కగా ఎవరింటికి అవి వెళ్ళిపోతున్నాయి చూడండి. ఎంత అద్భుతం చూడండి ఫ్రెండ్స్. అవి మనల్ని ఏమంటాయి ఫ్రెండ్స్? కొంచెం వాటికి తినడానికి ఆహారం ఇస్తే చాలు ఫ్రెండ్స్. ఎంత సాధు జంతువులు. వాటిని కాపాడుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఆలోచించండి. ఇలా గోకుల స్వర్గధామాలను చేద్దామా ఫ్రెండ్స్ ప్రతి గ్రామాన్ని? ముందు మనం తెచ్చుకుందాము. తర్వాత వేరే